అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధులను మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు చెల్లించుచున్నాము. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మను సజీవులనుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసం చేయుట కొరకు కృప చూపించారు. స్తోత్రములు. మా మనస్సులను మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. ఏకాగ్రత, మనోనిదానము దయచేయండి తండ్రి. పరలోకపు పరిశుద్ధులను, భూలోకపు పరిశుద్ధులను, ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభింప చేయండి. ఎటు విధమైన ఆటంకములు, అవాంతరములు కలుగున్నట్లుగా కార్యక్రమంతో మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మేము నేర్చుకోవలసిన వాటిని మాకు నేర్పించండి. ఎటు విధమైన ఆటంకములు, అవాంతరములు కలుగున్నట్లుగా సహాయం దయచేయండి. కార్యక్రమాంతటి ద్వారా మీరే మహిమ పొందమని పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న యేసుక్రీస్తు దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నేను ఎవరూ కలుగచేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు కనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. వాటి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు కనుక జీవరాశులు ఒకదాని నోటి ప్రేమించుకొంచున్నవి. అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు కనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు కనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేస్తున్న వారిని శిక్షించి క్షమించేవాడు కనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధమై ఉన్నావు. అందుచేత లోకంలో పాపం ఉన్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలంలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది కనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు కనుక వారు నడవగలరు, పని చేయగలరు కనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతన అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది కనుక నీకు నిత్య మంగళ స్తుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపలమైన మాకు కనబడని తండ్రి అయినప్పటికీ నీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు కనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కర్లేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు కనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుషులకు ఇచ్చినావు కనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపంలో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే మనుషులు పాపంలో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొనిచున్నారు. అయినను వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు దేవా, నిన్ను అడిగేవారికి నీ శక్తులు దయచేదు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచిన గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులోనూ గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకొంచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్య లక్షణములు అనుభవిస్తున్నారు కనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్వ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. ఓ భూతమా, నీవు మమ్ములను ఎంత గొప్ప పాపులనుగా మార్చినప్పటికీ నీ భూతం అనే పేరు మాకు రాదు, మనిషి అనే పేరు మాకు ఉంటుంది. అది ఎప్పుడైనా గుర్తించినావా? నీవెన్ని సంవత్సరములు నోరు నెత్తి బాదుకున్న దేవదూత అనే పేరు నీకు తిరిగి రానే రాదు. అయితే మేము ఎంత మనుషులమైనను పాపులమైనను దేవదూతలనే పేరు మాకు వస్తుందని సువార్తలలో మా ప్రభు రాయించినాడు. మత్తయి 22:30, లూకా 20:36. నీకు ఎప్పటికైనా దేవదూత అనే పేరు రాదు కదా? రాదు గనుక మేమే ఎక్కువ. ప్రభువా, ఈ మాటలు మేము సైతానుకు చెప్పేటట్లు నువ్వు చేయుచున్నావు గనుక నీకు స్తుతులు. ఓ
ఓ సైతన, మానవులకు నిన్ను ఎదురించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదలుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడదురు కానీ పెద్దవారు భయపడరు. అలాగనే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా, జయం మా పక్షముగా నున్న జయం గనుక నిన్ను జయించినట్లే. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపం ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను, మరలా నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి కానీ లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపం ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయదు. చెడుకు కడబడినప్పుడు, ఓ సైతాన్, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారం లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన. ఒక అబ్బాయి దూరదేశంలో నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము వ్రాసాను. ఆ అబ్బాయి ఇంటి వారు ఆ ఉత్తరం చూచుకొని ఆనందించి ఆ అబ్బాయి కొరకు ఎదురు చూతురు కదా. అట్లే యేసుప్రభు వచ్చేదనని చెప్పిరు కదా. వచ్చేదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండా ఎప్పుడో ఒకప్పుడు వచ్చిన కదా. ఆ అబ్బాయి ఇంటి వారు అతని కొరకు ఎదురు చూచినట్లుగా మనమును యేసుప్రభు యొక్క రాకకై ఎదురు చూచిన ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి, ఓ ప్రభువా, నిన్ను వందించుచున్నాము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 46వ పాట. 5 చరణముల వరకు పాడుకుందాము. 5వ చరణం వరకు పాడుకుందాం. క్రైస్తవ సంఘమా, ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రైస్తవ సంఘమా, ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. పరమధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. పరమధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. నరుల రక్షకుడొక్క నజరేతు యేసని నచ్చా చెప్పుదువని తెలుసునా. నడిపింతువని నీకు తెలుసునా, నాతో నీ చూపింతువు తెలుసునా. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా. లెక్కకు మించిన రొక్కము నీ చేత చిక్కియుండునని తెలుసునా. ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కబెట్టుదువని తెలుసునా. చక్కపరతువని తెలుసునా, సఫలపరతువని తెలుసునా. యేసు నీ విషయాలు ఎరుగని మానవులు ఎచ్చట నుండారని తెలుసునా.
యేసు నీ విషయాలు ఎరుగాని మానవులు ఎచటానుండారాని తెలుసునా. యేసులో చేరాని ఎందరో యుందురు ఇదియు కూడా నీకు తెలుసునా. ఇది ఏ నా దుఃఖము తెలుసునా, ఇది ఏ నీ దుఃఖము తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా. అడ్డురారెవరునో తెలుసునా, హాయిగా నందువు తెలుసునా. నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా. నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్తువని నీకు తెలుసునా. పాతాళము నీ బలము ఎదుట నిలువ బడనేరాదని నీకు తెలుసునా. భయపడునని నీకు తెలుసునా, పడిపోవునని నీకు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును చదువుకొని పోవచ్చుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అద్దరిని స్వాస్థ్యములనిచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనిజీయుడగు ఎపున్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేలో దైవసేవకుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా
మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచూ నుండుటకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవు ఇచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనిజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా నున్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదా ఎల్లరికూ తోడైయును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క అధ్యాయములో కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. కాలేబు యొక్క మరి కుటుంబ పరిస్థితి. ఈ యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు నిండు మనసుతో నేను దేవుణ్ణి అనుసరించాను అని దేవుని విషయంలో గొప్ప సాక్ష్యమును చెప్పగలిగిన స్థితిలో ఉన్నాడు. మరి కాదేశు బర్నేయ అనే స్థలానికి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు, అంటే అరణ్యంలో ప్రయాణం చేస్తూ కాదేశు బర్నేయ అనే స్థలానికి వచ్చినప్పుడు మోషే 12 మందిని వేగు చూడడానికి, కనాను దేశమును వేగు చూడడానికి పంపించినప్పుడు కాలేబు యెహోషువ వీరు దైవ చిత్తానుసారమైన సాక్ష్యాన్ని చెప్పారు. దేవుణ్ణి ఘనపరిచారు, ప్రజలైన వారిని ధైర్యపరిచారు. కానీ మిగతా 10 మంది జనుల యొక్క హృదయమును భయముతో నింపివేశారు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించుట అనగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి స్థితి. అంటే ఆయన యొక్క ఆజ్ఞలను యథార్థంగా అనుసరించగలిగినటువంటి స్థితి. ఈ స్థితి ఎలాగొస్తుంది అని అంటే గనుక ప్రభు ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ప్రభువు ఎవరికి ఇస్తారు? ఆశపడిన వాళ్ళకి ఇస్తారు. ఆయన అంతరంగంలోనున్న దానిని గ్రహించి దాని ప్రకారమే నడుచుకునే వారికి ఇస్తారు. గనుక నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించగలిగిన స్థితిని బట్టి ఈ కాలేబు తాను చేసినటువంటి పని, వేగు చూచే పనిలో నమ్మకముగా చేశాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. గనుక అతనికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే గనుక, మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం కాదు కానీ మోషే గారు తెలియచేసినటువంటి మాట,
నీవు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉంటుంది అని చెప్పారు. నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించగలిగితే అడుగుపెట్టినటువంటి భూమి, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నీవు అడుగుపెట్టు స్థలము మాకు ఇస్తానన్నావు కదా ఇవ్వు అని. అయితే నీవు అడుగుపెట్టు స్థలం మాకు ఇవ్వు అని చెప్పి మనము ప్రార్థన చేస్తాము, కానీ నిండు మనసుతో అనుసరించే స్థితి ఉన్నదా? చేస్తున్నామా? నిండు మనసుతో దేవుని అనుసరించగలుగుతున్నామా? గనుక దేవుడు ఏదైనా సరే ఒక మాట అన్నారనంటే ఆ మాటలో ఉన్నటువంటి ఆ దీవెనకరమైన స్థితి లేదా ఆ యొక్క ఆత్మీయ అనుభవం మనం అందుకోవాలి, అనుభవించాలి అని అంటే మొదటిగా దానికి అనుగుణ్యంగా మనం చేయవలసినది ఖచ్చితంగా చేయాలి. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? చదివి పరీక్ష వ్రాయాలి. నేను చదివేశాను కదా, పరీక్ష రాయకపోయినా పర్వాలేదు, నేను పాస్ అయిపోతాను, నాకు అన్ని ఆన్సర్స్ వచ్చాను అంటే కుదురుతుందా? లేకపోతే నేను పరీక్ష చదవకుండా పరీక్ష రాసేసి నేను చదవకపోయినా పర్వాలేదు, అటెంప్ట్ అయితే చేశాను అబ్సెంట్ కాకుండా, గనుక నేను పాస్ అయిపోతానని అంటే కుదురుతుందా? కుదరదు. చదవాలి, వ్రాయాలి, అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. అట్లాగే దేవుని మాటలు వినాలి, దాని ప్రకారము నడుచుకోవాలి, అప్పుడే మనకు మరి ఫలితం, సత్ఫలితం అన్నది మనకు కలుగుతుంది. కానీ మనం చేసేటటువంటి ప్రార్థనలు ఎలాగుంటాయని అంటే, నువ్వు అన్నావు కనుక మాకు ఇచ్చేసాయి. చిన్నప్పుడు పిల్లలకు కూడా అంటారు తల్లిదండ్రులు, ఏమని అంటే, నువ్వు హోంవర్క్ చేస్తావనుకో నీకు చాక్లెట్ ఇస్తాను. ఒక్కొక్కసారి అడగకపోయినా ఇస్తారు. కానీ పిల్లలు విసుగు పుట్టించేటప్పుడు, కుదురుగా లేనప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇలాంటి కండిషన్స్ పెడతారు. నువ్వు కుదురుగా ఉంటే నేను చాక్లెట్ ఇస్తాను. అలాగనే దేవుడు కూడా మన కొరకు అడగకపోయినా ఇస్తూ ఉన్నారు. అడగకుండా ఏమి ఇస్తున్నారు? మనం బ్రతుకుతున్నామని అంటే ఆయన ఆయుష్కాలం ఇచ్చారంటే నూతన దినమును చూడగలుగుతున్నాం, ఆరోగ్యముని ఇవ్వబట్టి పనులను చేసుకోగలుగుతున్నాం, తిన్నది అరిగేటట్లుగా చేయబట్టి మనకి మంచి చురుగుదనం వచ్చి పనులు చేసుకోగలుగుతున్నాం. ఇలాగున అడగకపోయినా ఆయన ఇచ్చేవి కొన్ని ఉండగా మరి ఆయన చెప్పినట్లుగా మనం అనుసరించగలిగితే ఖచ్చితంగా మనము అనుభవించగలుగుతాం. గనుక ఇక్కడ మోషే గారి కాలేబు విషయంలో చూస్తే గనుక కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాడు. గనుక నీవు ఈ ప్రాంతంలో అంటే కనాను దేశంలో నువ్వు ఏ ప్రాంతానికి వెళతావో అడుగు పెడతావు, ఆ ప్రాంతం నీకు స్వాస్యముగా, నీకు నీ పిల్లలకు ఎల్లప్పుడూ కూడా స్వాస్యముగా ఉంటుంది అని ఇచ్చారన్నమాట ఒక మాట. ఆ మాట ఖచ్చితంగా నెరవేరింది. 13వ వచనంలో చూస్తే, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. కనుక ఈ కాలేబు హెబ్రోను అనే స్థలాన్ని స్వాస్యముగా పొందారు. అంటే పొందడం అని ఏంటి? అడుగు పెడితే ఇచ్చివేయబడిందా అని అంటే గనుక లేదు, అడుగు పెడితే ఇచ్చివేయబడలేదు. కానీ ఆ కనాను దేశాన్ని స్వాధీనము చేసుకోవాలి అని అంటే ఆ దేశంలోనున్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి వారిని అందరినీ కూడా నశింపచేయాలి. గనుక ఈ కాలేబుకు ఒక ప్రాంతం నచ్చింది, ఒక కొండ ప్రదేశము. ఆ కొండ ప్రదేశంలో ఎవరున్నారు అంటే అనాకీలు ఉన్నారు. అనాకీలను అంటే చాలా ఉన్నత దేహస్థులు. మరి వీరు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు
వారు చెప్పినటువంటి 12 మంది చెప్పినటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఆ అనాకీల ఎదుట అంటే ఈ 12 మంది మిడతల్లాగా ఉన్నారంట. అనాకీలంటే అంత ఉన్నత దేహం కలిగినటువంటి వారు, ఎత్తరులు, బలమైనటువంటి వారు. మరి మనం చూస్తాం అనాకీల యొక్క వంశానికి సంబంధించినటువంటి గొలియాతు. ఆ గొలియాతును, అతని ఆకారాన్ని, అతని స్వరాన్ని, అతని యొక్క భీకరత్వాన్ని చూచినటువంటి సౌలు రాజు, ఇశ్రాయేలీల యొక్క సైన్యం అంతా కూడా భయపడిపోయారు. అతడు 40 రోజులు పగలు రాత్రి, రండి ఇశ్రాయేలీలో మీలో ఎవరైనా యోధులుంటే రండి, నాతో తలపడండి, నన్ను జయించగలిగితే మా ప్రజలందరూ కూడా మీకు దాసులమైపోతాం అని తన ఆకారంతో, తన మాటలతో భయపెట్టి వేశాడు. అనాకీలనంటే అంత భీకరమైనటువంటి, భయం కొల్పించేటటువంటి జనాంగం. అయితే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినటువంటి కాలేబు మరి ఆ కనాను దేశంలోనికి ప్రవేశించే నాటికి లేదా ప్రవేశించే సమయానికి 85 ఏండ్ల వాడట. మరి ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు ఆ అరణ్యం ప్రదేశంలో మరి 40 ఏండ్ల వయసు ఉంది. ఆ 40 ఏండ్ల వయసుతో ఆ అరణ్యంలోనికి ప్రవేశించినటువంటి అతను కనాను దేశంలోనికి స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే నాటికి 85 సంవత్సరములు. అయితే అతడు ఏమంటున్నాడంటే, వేగు చూడడానికి పంపించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పటికీ నాకు అదే బలం ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. కనుక మోషే గారికి కూడా 120 సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు ఆయన కాలు సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. వారు ఆరోగ్యవంతులుగా ఉండేవారు. ఏంటి ఆరోగ్య రహస్యం? ఈ దినాలలో ఆరోగ్యం కొరకు ఎన్నో పాటిస్తూ ఉన్నాం, ఎన్నో సూత్రాలు. ఇది తినకూడదు అంటే మానివేసే పద్ధతి, ఇది తినొచ్చు అంటే తినే పద్ధతి, ఎక్సర్సైజ్ చేయాలంటే చేయడం, అట్లాగే ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాం. కానీ దేవుని నిండు మనసుతో అనుసరించగలిగితే ఆరోగ్యవంతులముగా ఉండగలము అన్నది ఈ భక్తులైన వారి యొక్క చరిత్ర వలన మనకు తెలుస్తూ ఉన్నది. గనుక వారు మంచి యవ్వన వయసులో ఎంత బలంగా ఉన్నారో, ఎనభై 5 ఏండ్లు వచ్చిన అంతే బలం. మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే గనక 3వ అధ్యాయం 7వ వచనము, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. అంటే ఇక్కడ మీరు సూత్రాలు పాటించండి, ఆహార నియమాలు పాటించండి, సమయపాలన పాటించండి, ఈ టైంకి ఇలాగ ఉండండి అని ఏం చెప్పబడలేదు. ఇక్కడ చెప్పబడినటువంటి సూత్రం ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది చెడుతనము విడిచిపెట్టాలి. అప్పుడు దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. మరి ఈ దేవుని యొక్క మాట అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టడం అనే మాట పూర్వకాలంకే సంబంధించినది, పూర్వకాలమునకే పరిమితమైంది. ఇప్పుడు నేటి దినాలలో అది కూడదు అనడానికి లేదు. ఎందుకనంటే ఇది దేవుడు తెలియచేసిన మాట. ఆయన మాట సత్యము, ఆయన మాట స్థిరమైనది, ఆయన నెరవేర్పును ఇచ్చేదై ఉన్నది. చాలామంది మరి దేవుని కలిగి ఉంటాం కానీ చెడుతనమును విడిచిపెట్టలేము. గనుక ఆ చెడుతనమును విడిచిపెట్టలేకపోవటానికి మనకు అనారోగ్యాలు కలుగుతున్నవి కావచ్చు. అంటే మరి పౌలు గారికి ఇంకా
కొంతమంది భక్తులైన వారికి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా. వారికి చెడుతనమును బట్టి కలిగినటువంటి ఆరోగ్యాలు కాదు, కానీ మరి వాటిని దేవుడు ఉండనిచ్చారు. నా కృప మీకు చాలును అని వాగ్దానం ఇచ్చారు. మీకు ఆ శ్రమ ఉన్న, శరీరంలో ఆ ఆరోగ్య సమస్యలు ఉన్న, నా కృప మీకు ఉంటుంది అన్నటువంటి ఉన్నారు. కాబట్టి కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించేవాడుగా ఉన్నాడు గనుక 40 సంవత్సరాల వయసు అప్పుడు ఎంత బలం ఉన్నదో 85 సంవత్సరాలప్పుడు కూడా అంతే బలము ఉన్నది గనుక అతడు బలవంతుడిగా ఉన్నాడు. అంటే కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదు సుమా, ఆత్మీయమైన బలం, అంటే నిండు మనసుతో దేవుని అనుసరించగలిగినటువంటి స్థితి. దానిని బట్టి ఏమడుగుతూ ఉన్నాడు యెహోషువ గారిని అని అంటే గనుక, దుగో నాకు ఆ కొండ కావాలి, ఆ కొండ ప్రదేశం కావాలి అని చెప్పి ఒక కొండను చూపించి అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే గనుక సరే మరి యుద్ధం చేయాలి కదా. ఆ కొండ మీద అనాకీలు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆ అనాకీలతో యుద్ధం చేసి వారిని నశింప చేయాలి. అటువంటి పరిస్థితులు గనుక నాకు బలం ఉంది అన్నటువంటి చక్కని దృఢమైన నిర్ణయం కలిగిన వాడై మరి ఆ కొండ ప్రదేశాన్ని యుద్ధము చేసి స్వాధీనము చేసుకున్నారు. యుద్ధము చేయుట అంటే అక్కడ ఉన్నటువంటి బలవంతులను అందరినీ కూడా నశింప చేయుట. కొండ ప్రదేశం అంటే ఒక ఎత్తైన స్థలం. కొండ ప్రదేశం అన్నది ఒక ఉన్నతమైన స్థలం, అందరికీ కూడా వేరుగా ఉంచేటటువంటి స్థలం. అన్నిటికీ మించి మోషే గారి యొక్క సాక్ష్యమును బట్టి చూస్తే దేవునితో సహవాసము చేయగలిగిన స్థితి. ఆ ఉన్నతమైన అనుభవం కొరకు కాలేబు ఆశపడి అక్కడున్నటువంటి ఆటంకములన్నిటిని కూడా యుద్ధము ద్వారా తొలగించి వేసుకున్నారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని విషయంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, మనకు కోరికలు ఉంటాయి. దేవుని విషయంలో, ఆత్మీయమైన విషయంలో వాటిని అన్నిటినీ కూడా మనం పొందడానికి మనకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు దేవునితో సహవాసం చేయాలి, దినమునకు 1 గంట అయినా సన్నిధిలో ఉండాలి అన్న ఆలోచన ఉండాలి. 1 గంట కేటాయించగలిగిన సమయం కూడా ఉండదు మనకి. కారణం పనులు, బాధ్యతలు, కుటుంబము, ఈ ఆటంకకరమైన పరిస్థితులు ఉంటాయి. వాటి వలన ప్రభుతో సహవాసం చేయాలి అన్నది మనము నెరవేర్చుకోలేకపోతున్నాం. ఇది ఒక కొండ అనుభవం. ప్రభుతో సహవాసం చేయడానిగా కొండ అనుభవం. అయితే ఈ కొండని చూచి ఆశపడినటువంటి కాలేబు ఆ ఆటంకాలన్నిటిని కూడా తొలగించుకొని ఆ పైకి ఎక్కి దానిని స్థిరపరచుకుని తన పిల్లలకు నిత్య స్వాస్యముగా పొందినట్లుగా మనం కూడా ఆ ఆటంకాలన్నిటి ఏదో ఒక రీతిని మనము జయించగలగాలి. ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నామా? చేయడమే. కొండ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామా? చేసుకోవాలి. ఇది నా వల్ల కాదు, నాకు వీలు కావట్లేదు, నేను ఎంత ప్రయత్నించినా నాకు వీలు కావడం లేదు, ఇలాంటివి మనలను బలహీనపరిచే ఆలోచనలను మనం ప్రక్కగా పెట్టివేసుకోవాలి. కాలేబు ఆ పర్వతాన్ని చూచారు, ఆశపడ్డారు, దేవుని బట్టి తనను ధైర్యపరుచుకున్నారు, తన మనస్సును స్థిరపరుచుకున్నారు.
దేవుని కృపతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం కూడా ఆశపడి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తుంది. ఆ కొండ ప్రాంతము పిల్లలకి స్వాస్థ్యముగా ఇవ్వబడింది. అలాగునే ప్రభువుతో మనం సహవాసం చేయగలిగితే ఆ యొక్క ఫలితం, ఆ యొక్క దీవెన పిల్లలకి ఇవ్వబడుతుంది. మన ద్వారా మన పిల్లలు కూడా ఈ అరణ్య ప్రదేశం అంటే సన్నిధి అనే దీవెనను మన పిల్లలు కూడా వారసత్వంగా పొందగలుగుతారు. కాబట్టి ఇది నా వలన కాదు, నేను చేయలేకపోతూ ఉన్నాను అన్నది మన మనస్సులో నుండి తీసివేసుకోవాలి. మనం ఆశపడితే, పట్టుదల కలిగి ఉంటే ప్రభు తన కృపను అనుగ్రహిస్తారు. గనుక హెబ్రోను అనేటటువంటి ఒక ప్రాంతాన్ని, కొండ ప్రాంతాన్ని యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు ఒక స్వాస్థ్యముగా సంపాదన చేసుకున్నాడు. అది నేటి వరకు కూడా వాళ్ళకి స్వాస్థ్యముగా ఉందట. నేటి వరకు ఎంత గొప్ప ధన్యత అండి. గనుక నేటి వరకు అనేటటువంటి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడో కాలేబు స్వాధీనము చేసుకున్నాడు. అతని తర్వాత అతని పిల్లలు దానిలో ఉండలేదు. వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు. అది అన్యాక్రాంతం అయిపోయింది. వేరే వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నారు. కాదు, అది నేటి వరకు వారికి స్వాస్థ్యముగానే స్థిరపరచబడిందట. కాబట్టి మనం యెహోవా నీతి తరముల పిల్లలకు ఉండును అన్నటువంటి మాటను బట్టి చూస్తే, దేవుని విషయంలో, ఆత్మీయమైన విషయంలో మనము దేవుని యొద్ద పొందిన వాటిని మన పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వాలి. స్వాస్థ్యముగా ఇవ్వడానికి డబ్బు సంపాదన, ఆస్తి సంపాదన ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ ఏదో ఒక సమయంలో వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి కదా. ఏదో ఒక సమయంలో వాటి వలన మనకు ఉపయోగం ఉండదు కదా. ఎందుకు ఇవన్నీ నాకు అన్నటువంటి ఒక వైరాగ్య స్థితి కలిగేటటువంటి పరిస్థితులు కూడా కలగవచ్చు. కానీ దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్యం, దేవుడిచ్చేటటువంటి అనుభవాలు, దేవుడిచ్చేటటువంటి ప్రత్యక్షతలు, ఇవన్నీ గొప్ప స్వాస్థ్యములై ఉన్నవి. అవి మనం అందుకొని మన పిల్లలకి స్థిరపరచాలంటే మన పిల్లలకు అందించాలి. వాటిని గురించి తెలియచేయాలి. వాటి శ్రేష్టత వారికి అర్థమయ్యేలా చేయాలి. వారు కూడా ఆ స్వాస్థ్యాన్ని అనుభవించే విధంగా, అంటే వారు అనుసరించే విధంగా, అభ్యాసం చేసే విధంగా మనం చేయాలి. ఆ రీతిని మరి కాలేబు వలె దేవుని నిండు మనసుతో అనుసరిస్తూ గొప్ప ఆత్మీయమైన అనుభవాలు మనం అనుభవిస్తూ మన పిల్లలకు కూడా అనుభవించగలిగినట్లుగా నిండు మనసుతో మనము మన పిల్లలు దేవుని అనుసరించగలిగిన ధన్యత మనకు దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములో చెల్లించుచున్నాము. వెత్తబడిన వాక్యము నూరంతులుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునే తలంచుకుందాము. ప్రభువా, మాతో సహవాసము చేయుటకు రండి అని ప్రభువును ఆహ్వానించి ఉన్నాము. ప్రభు మన యొద్ద ఉన్నారు అన్న తలంపు మాత్రమే కలిగి ఉందాము.
ప్రభు తలంపు కలిగి ఉన్నటువంటి వారలారా, నిండు మనసుతో ప్రభువును అనుసరిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. నిండు మనస్సుతో అనగా కొంచెం కూడా వెలితి లేకుండా ఉండడం. ఎంత గొప్ప ధన్యత! మనస్సులో ప్రభువుకు స్థానం ఇస్తాము. అనేకమైన వాటికి స్థానము ఇస్తాము. అనగా మంచికి స్థానం ఇస్తాము, చెడుకు స్థానం ఇస్తాము. మన హృదయములో మంచి చెడు రెండు మిళితమై ఉన్నవి. గనుకనే ఎన్నో ఆందోళనలు, భయములు కలుగుచూ ఉన్నవి. నిండు మనస్సుతో ప్రభువును అనుసరించిన కాలేబుకు కాదేశు బర్నేయ నుండి వెళ్ళినప్పుడు అనాకీలను చూడగా భయము కలగలేదు. పిమ్మట కనాను దేశములోనికి ప్రవేశించిన కాలేబు కిర్యతర్బా అనే పర్వత ప్రాంతమును చూచి అక్కడ నివసించినటువంటి అనాకీలను బట్టి భయము కలగలేదు. ధైర్యముగా ఉన్నాడు. తన యొక్క శరీరం వైపు కూడా చూచుకొనలేదు. 40 ఏండ్లప్పుడు నాకెంత బలమో ఇప్పుడునూ నాకు అంతే బలము ఉన్నది అని 85 ఏండ్ల వయసులో తన బలమును గురించి పలుకుచూ ఉన్నాడు. అటువంటి స్థితి మనము కలిగి ఉన్నామా అని పరీక్షించుకున్న ఎడల అట్టి స్థితి మనకు లేదు. కారణము చెడుతనమును విడిచిపెట్టకపోవడము అని గ్రంథములో వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ఉన్న చెడుతనమును బట్టి, చెడుతనము అనగా చెడ్డ పనులు మాత్రమే కాదు, ఆందోళన పడడము, భయపడడము, సోమరితనము కలిగి ఉండడం, బద్ధకము కలిగి ఉండడం, దేవుని కన్నా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించడం, ఇవన్నీ ఇతరులకు మనము హాని చేయము. కానీ అవన్నీ కూడా మనకు ఆత్మీయముగా, శారీరకముగా నష్టము కలిగించుచు ఉన్నవి. ప్రభువా మమ్మను క్షమించండి అని పూర్ణ మనస్సుతో వేడుకొని క్షమాపణను ఆయన అనుగ్రహించి ఉన్నారని తీర్మానము చేసుకుందాము. ప్రభువా మిమ్మును నిండు మనస్సుతో అనుసరించుట మాకు మేలు. మేము ధైర్యముతో యుద్ధములు చేయగలము, శత్రువులను జయించగలము, ఎత్తైన స్థలములోనికి వెళ్ళగలము. నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలం మీదికి నన్ను ఎక్కించుము అని భక్తుడు ప్రాధేయపడ్డారు. ఎత్తైన స్థలము అనగా మీతో సహవాసానుభవము కలిగి ఉండుట. ఎత్తైన స్థలము అనగా మిమ్మల్ని మనసును నిండు మనస్సుతో అనుసరించగలుగుట. ఆశపడదాము, తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకొనినటువంటి వారలారా, ప్రభువుకు సమర్పణ అవుదాము. ప్రభువా మీకు లోబడినప్పుడు
మీరు చెప్పిన పని చేసినప్పుడు మా పక్షముగా మీరు ఉన్నారని, మా పక్షముగా మీరు కార్యములు చేయవారని, సంపూర్ణంగా మమ్మను మీకు సమర్పణ చేసుకున్నప్పుడు నిశ్చయముగా మాకు జయమును మీరు ఇచ్చేవారు. మేము ఆశపడున్నది ఇచ్చేవారు. కనాను దేశంలో స్వాస్యము పొందుట, అది నిత్య స్వాస్యముగా స్థిరపరచబడుట ఎట్టే ధన్యకరమైన స్థితియో. కాలేబు మీ స్వాధీనములో ఉన్నారు, మీకు సమర్పణ అయిపోయారు. గనుకనే తాను చూచినది, ఆశించినది అనుభవించగలిగారు. గనుక ఉన్నతమైన అనుభవములు ఆశించాడు. గనుక ప్రభువా, మేము ఉన్నతమైన అనుభవము అనగా మీరు సిద్ధపరచిన స్థలములోనికి ప్రవేశించగలుగుట, నిత్యము మీతో నుండుట, అట్టి గొప్ప మహిమ అనుభవము నిత్య స్వాస్యముగా మాకు అనుగ్రహింపబడుట. ఎప్పుడైతే మేము మీకు స్వాధీనం అవుతామో అప్పుడే సఫలమవుతుంది. గనుక మమ్మను, మా కుటుంబములను మీకు సమర్పణ చేయించి ఉన్నాము. సమర్పణ అయినటువంటి వారలారా, అంశ ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. నిండు మనసుతో మిమ్మను అనుసరించగలిగిన దీవెనను దయచేయండి. మా జీవితంలో ఎదురయ్యేది యుద్ధములకు భయపడక, యుద్ధములు మాకు ఎవరితోననగా సాతానుతో, శరీరముతో, లోకముతో. గనుక ఈ యొక్క అనాకీల వంటి ఈ శత్రువులతో మేము యుద్ధము చేసి మేము జయము పొందినట్లుగా మమ్మను దీవించండి. అనాకీలను త్రోలివేశాడు కాలేబు. వారితో యుద్ధము చేసి ఆ స్థలమునంతటిని ఖాళీ చేయించాడు వారి చేత. అలాగుననే మా మనస్సులో ఎవరికిని స్థానము లేకుండా, సాతానుకు, లోకమునకు, శరీరేచ్ఛలకు అంతరంగంలో స్థలము లేకుండా వాటిని మేము ఖాళీ చేయనట్లు కావలసిన శక్తిని, బలమును దయచేయమని ప్రభువును వేడుకుందాం. అంశ ప్రార్థన చేసినటువంటి వారలారా, ప్రభువుకు నమస్కారములు తెలియచేద్దాము. ఆయన మన ఎడల కలిగిన ఆలోచన అతి శ్రేష్టమైనవి మనకి ఇవ్వవలెనని. నాడు ఇశ్రాయేలీలైన వారిని దేవుడు ఎన్నిక చేయడానికి కారణము వారి పితరులు ఆయనకు లోబడి ఉన్నారు. ఆయన సన్నిధిలో నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించారు. వారి యందు ఆనందపడినటువంటి ప్రభువే, మీరు పరదేశులుగా ఈ దేశంలో సంచరించుచు ఉన్నారు. ఈ దేశమును మీ పిల్లలకు స్వాస్యముగా నేను ఇచ్చేస్తాను అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. పితరులు లోబడి కష్టపడగా ఫలితమును పిల్లలకి ఇచ్చినటువంటి దేవాది దేవుడు. అలాగుననే మన పితరులు, భక్తులు వారి కన్నీటితో
విత్తనములో విత్తగా ఆనందముతో పంట కోసేడి స్థితిని దేవుడు నేటి దినమున మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవా స్తోత్రములు, వందనములు, నమస్కారములు తండ్రి. ఇశ్రాయేలీలైన వారికి మీరు చేసిన వాగ్దానములన్నిటినీ నెరవేర్చారు. వారికి మాత్రమే కాదు తండ్రి, నేడు మాకును మేము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఘనముగా, అత్యధికముగా మా పక్షముగా కార్యములు చేసి ఉన్నారు, చేయనై ఉన్నారు, చేయిచూ ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు, నమస్కారములు ప్రభువా అని హృదయపూర్వకముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములో చెల్లించున్నాం తండ్రి. కొద్ది సమయం మీతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు, నమస్కారములు తండ్రి. ఆయా స్థలముల నుండి ఏకీభవించిన వారిని అందరినీ దీవించండి. ఈ దినపు సన్నిధి దీవెనలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేయండి ప్రభువా. మీతో సహవాసము చేయుటను బట్టి ఆత్మీయముగా నా తండ్రి మేము ఎదగడానికి, స్థిరపడడానికి కృప చూపించండి నాయన. మరి బిడ్డల యొక్క నాయన అవసరతలు, అక్కరలన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నాయన, కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు, పిల్లల నిమిత్తమైనటువంటి సమస్యలు, ఇరుగు పొరుగు వారు నిమిత్తమైనటువంటి సమస్యలు తండ్రి నాయన, కోర్టు వ్యాజ్యంలో చిక్కులు తండ్రి అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మా పక్షముగా నా నాయన కార్యములు సఫలము చేయమని వేడుకొంచున్నాము తండ్రి. పిల్లలను దీవించండి, మంచి భవిష్యత్తును దయచేయండి. చదువుచుండగా కావలసిన నాయన దీవెనను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నంలో తోడుగా ఉండండి నాయన. వివాహములు మీ చిత్తానుసారమైన రీతిని జరుగునట్లుగా కృప చూపించండి. పనులలో సఫలతను దయచేయండి. చేతి పనులను ఆశీర్వదించండి. వ్యర్థమైన విలాసంలో లోక సంబంధించిన ఆకర్షణల నుండి విడిపించండి తండ్రి. నా ప్రభా, ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనిని దయచేయండి. పంటలను, తోటలను నాయన, పొలములను దీవించండి. పశువులను, జంతువులను దీవించండి. సృష్టిలోని ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రతినిత్యము దీవించి ఉండండి నాయన. ఆయా పనుల నిమిత్తమై ప్రయాణంలో చేయనప్పుడు ఎటు విధమైన ప్రమాదములు, హాని కడుక్కున్నట్లుగా క్షేమముగా గమ్యస్థానములో చేర్చండి. రాకపోకలలో తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. వాతావరణ మార్పిడి వలన కలిగే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల నుండి విడిపించండి తండ్రి.
మేము తినే ఆహారమును త్రాగే పానీయమును దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మిషన్ అధికారులను దీవించండి, సేవార్థమైనటువంటి సభలను ప్రతి పనిని దీవించండి ప్రభువా. సేవకులైన వారిని దీవించండి, వారి సేవల్లో తోడుగా ఉండండి తండ్రి. ప్రభుత్వ పనులన్నిటినీ తండ్రి ప్రజలకు ఉపయోగపడి పనులు చేసిన ప్రభుత్వ నాయకులను, అధికారులను దీవించండి నాయన. ప్రభువా, దూరదేశంలో రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలైన వారిని మీ కృపలో భద్రం చేయండి ఆయన. సంతోషము సమాధానము దయచేయండి ప్రభువా. పరమ భక్తులైనప్పటికీ నీ రాకడకు సిద్ధపడని ఎడల రాకడలో ఎత్తబడలేరు అని తెలియచేసినటువంటి వాడా, ప్రతినిత్యము నాయన ప్రతి రెప్పపాటు సమయము మేము రాక సిద్ధపాటు కలిగి ఉండినట్లుగా మమ్మను ఆశ కలిగిన వారిని అందరినీ దీవించి మహిమ పొందమని విడిచిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ త్వరగా పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మా దయచేయి, మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగును, మా అపరాధములను క్షమించము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభు రక్తమునకు చేయి మా అపవాది క్రియలకలేం, ప్రభు రక్తమునకు చేయి మా అపవాది క్రియలకలేం, ప్రభు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి నెల్లరికును ప్రార్థించిన విడిచిన మర్చిన సర్వాంశములకును సదా తోడైనను గాక. ఆమేన్.